నెక్స్ట్ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు, పలువురి పోర్ట్ఫోలియోలు మారే అవకాశం. ఢిల్లీలో రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ. సునీల్ కనుగోలుతో కూడా సుదీర్ఘంగా సమావేశం. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ, కులగణనపైన రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం. రాహుల్ గాంధీ, ఖర్గేను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 అంశాలని ప్రధాన అస్త్రంగా వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉన్నది. ఈ వర్గీకరణ మేమే చేసిన 30 ఏళ్ళ తర్వాత అన్నది ఒకటి. రెండోది కులగణన మేమే ఇక్కడ కంప్లీట్ చేసినాం, బీహార్ లెక్క. మేమే 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో అండ్ స్థానిక సంస్థల్లో 2 బిల్లులు ఆమోదం తెలిపింది కూడా మేమే అని దాన్ని కొంత పాజిటివ్గా మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతున్నది. ఇది ఒక అంశం. అయితే మేజర్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి. మొత్తం 15 మంది ఉన్నారు, 15లో 3 కొత్త. ఆ 3కి ఇప్పుడు శాఖలు కేటాయించాలి. ఆ 3కి శాఖలు ఏమేమి కేటాయించాలి అన్న డిస్కషనే అయితే ఇంత చర్చ ఉండదు. మిగతా మంత్రుల దగ్గర ఉన్న ఎక్సెస్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి, కానీ మిగతా మంత్రుల దగ్గర ఉన్న ఎక్స్ట్రా శాఖలు ఏవైతే ఉన్నాయో, పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో వాటిలో 1-2 తీసి మిగతా వాళ్ళకి కేటాయించవచ్చు. కానీ ఏదో సీరియస్ డిస్కషన్ ఉంది. నిన్న హుటాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మధ్యాహ్నం ఢిల్లీకి పిలిపించింది అధిష్టానం. మరి ఏం జరుగుతున్నది? హోంమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది అని ఒక చర్చ నడుస్తున్నది. బట్టి విక్రమార్క నాకు కావాలని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ మంత్రులు ఎవరైతే ఈ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కొన్ని శాఖల మీద, ఇప్పుడు ఫైనాన్స్ మీద కమిషన్లు అనేది ఒక అవినీతి ఆరోపణ వస్తున్నది. ఈ పౌర సరఫరాల శాఖలో గతంలో ఏదో బియ్యము కొనుగోలు అన్న దాని మీద గతంలో ఒక చర్చ జరిగింది. ట్రాన్స్పోర్ట్లో 1-2 చర్చలు జరిగినాయి. ఇంకా కొన్ని కీలకమైన శాఖలు ఇప్పుడు ఈ ఐటీడీఏ దీంట్లో టెండర్ల విషయంలో కందిపప్పు కుంభకోణం, కోడిగుడ్ల కుంభకోణం, ఇట్లాంటి 2-3 టెండర్ల విషయంలో ఇష్యూ జరిగింది. దాన్ని మనం బయటికి తీసుకొచ్చినాం. టెండర్లు కూడా క్యాన్సిల్ అయినాయి, బెంచీల కుంభకోణం ఇట్లా. సో వాటిలో కొంత ఇది కనబడుతున్నది. ఇంకా రెవెన్యూలో అయితే చెప్పలేదు, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా, చెప్పలేము. ఇక మొత్తం భూములే. మరి ఆయనది కదిలిస్తారా కదిలియరా అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆయన ఎలక్షన్ల ముందు డబ్బులు ఇచ్చినా అని ఇంకోటి రకరకాల మాటలు చెప్తున్నాడు బయట. సో ఇట్లా ఈ అవినీతి ఆరోపణలు వచ్చిన కీలకమైన శాఖల మీద వాళ్ళ శాఖలు ఏమైనా మార్చే అవకాశం ఉండొచ్చు. సో అందుకే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిపిస్తారు? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 3 మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలు కూడా మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్టానం పెద్దలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా చర్చించారు. తిరిగి మంగళవారం పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఇందిరాభవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రుల శాఖల మార్పులపైనే చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇది రాహుల్ గాంధీ కూడా ఇందులో ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో ఉన్నారు అని అంటే చాలా సీరియస్ మీటింగ్గా పరిగణించాల్సి ఉంటుంది. సీఎం రేవంత్తో కలిపి మంత్రివర్గంలో ఇప్పటికే 12 మంది ఉండగా కొత్తగా మరో 3కి అవకాశం కల్పించారు. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి అనే అంశంలో నిర్ణయించేందుకు గాను ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయనే దానిపై చర్చించారు. ఇందులో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఎవరు, వారి పనితీరు ఎలా ఉంది అనే విషయాలపైన రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ తదితర ప్రధాన శాఖల పనితీరు ఈ సందర్భంగా చర్చకొచ్చినట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే మంత్రులందరి పనితీరుపైన అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల జరిగిన విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన వారి గురించి అధిష్టానంతో రేవంత్ రెడ్డి భేటీలో చర్చకొచ్చినట్టుగా తెలిసింది. దీంతో పాటు ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపైన చర్చించినట్టు సమాచారం. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలతో వరుసగా సమావేశం కాగా మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన హస్తినకొచ్చారు. దీంతో ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే మంత్రుల శాఖల్లో మార్పులు భారీగానే ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపైన 2 బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది.
ఈ సభలకు హాజరు కావాల్సిందిగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను రేవంత్ రెడ్డి కోరగా వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అలాగే 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనా వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సూచించినట్టుగా సమాచారం. ఇందిరాభవన్లో అధిష్టానం పెద్దలతో సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం సాయంత్రం సునీల్ కనుగోలుతో రేవంత్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మరి సునీల్ కనుగోలుతో దేనికి సమావేశమయ్యారు? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతున్నది, ఆ ఎలక్షనా? ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎలక్షన్లు కొనుగోలు మీదనే ఉంటుంది కదా అంతా. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పనితీరు తదితర అంశాలపైన వీరి మధ్య కీలక చర్చ జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు అన్నీ ఈ వారంలోనే జరిగే అవకాశం ఉందంటున్నారు. నిన్న వివేక్ ఏదో అంటున్నారు, త్వరలోనే మంత్రులకు శాఖల కేటాయింపు, త్వరలోనే రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేసిరట. ఆయనకేంది, ఆయన సంతోషానికి, ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఎందుకంటే కొడుకు ఎంపీ అయిపోయి, ఆయన ఎమ్మెల్యే మంత్రి అయిపోయి, తమ్ముడు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయి. ఇక ఏమన్నా ఉందా? ఇంకా అంతకు మించిన జాక్పాట్ ఏమైనా ఉంటుందా? ఆయన రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ నుంచా ఫస్ట్ ఎండ్ నుంచి స్టార్ట్ అయింది. మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, మళ్ళీ బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ కాంగ్రెసా? ఏదో అటు ఇటు ఇది అయిపోయింది మొత్తానికి. కానీ ఇంతకు మించిన జాక్పాట్ అయితే ఎప్పుడు దొరకకపోయి ఉంటుంది. మరి ఏం కాలం నడుస్తుందో ఆయనకి, ఏదో కాలం అంటారు కదా, అంత భయంకరమైన కాలం నడుస్తున్నట్టుంది. ఈ గమ్మత్తున్నది రాజకీయాలు ఏమనంటే మేము పైసలు ఇచ్చినాం. ఇప్పుడు ఆ పొంగులేటిది కూడా ఇట్లే ఉంది. మరి పొంగులేటి ఏంది, ఆయనకి ఏంది, ఆయన అంత పెద్ద పదవి ఏందని ఆయన పైసలు ఇచ్చిండు పార్టీకి. ఆయన ఎమ్మెల్యేలకి పైసలు ఇచ్చిండు ఎలక్షన్లప్పుడు. ఈ పైసలు ఇచ్చుడేందో, పైసలకు పదవులు ఇచ్చుడేందో. పనిచేసేటోడికి, జెన్యూన్గా ఉన్నోడికి, పార్టీ కోసం కష్టపడ్డోడికి ఇక్కడ అవకాశాలు ఉండవు. ఎక్కడైనా ఏ పార్టీలో అయినా అంతే. ఇగో ఇక్కడ ఎవరైనా అంజన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మంత్రులను చూస్తే కడుపు మండుతోంది. తెలంగాణ పోరాటం చేయని వారు క్యాబినెట్లో ఉన్నారు. అంతా ఎన్నికల ముందు చేరినోళ్ళే. అంజన్ కుమార్ 100% వాస్తవం, 100% వాస్తవం. ఇప్పుడు మీరు చూడండి, క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారు చూడండి. తెలంగాణ మినిస్టర్స్ లిస్ట్ అని కొట్టండి. ఇందులో మీరు చూడండి, తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు ఇందులో ఎవరో చెప్పండి. జెన్యూన్గా ఇగో ఈ 15 మందిలో ఇగో ఈయన తెలంగాణ ఫేస్ ఉంది అని ఉన్న వాళ్ళు ఒక్కరి పేరు చెప్పండి. ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉండే, బట్టి విక్రమార్క ఒకవైపున తెలంగాణ ఉద్యమం మూమెంట్ ఫోర్స్గా నడుస్తుంటే రాజశేఖర రెడ్డి వ్యక్తులుగా వీళ్ళంతా ఢిల్లీకి పోయి రాష్ట్రాన్ని విభజించొద్దు, సమైక్యాంధ్ర ఉండాలని వీళ్ళు ఆడ బిల్డింగ్ ఆఫీస్ తిరిగి అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళ దాంట్లో బట్టి విక్రమార్క ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అసలు ఆయనకి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన నేను రాజీనామా చేసినది అంటాడు. సరే, తెలంగాణ మూమెంట్లో ఉన్నాడు. దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన ఉద్యమం మామూలుగా ఉద్యమం కాదు. ఇక అవసరమైతే ఈయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలిసిందే కదా మనకి. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎన్సీసీ గేట్ దగ్గర ప్రాణత్యాగానికి తెగబడితే యూనివర్సిటీ విద్యార్థులంతా వచ్చి నీళ్లు పోసి ఆయన రక్షించారు. రాసుకోవాలి మనం పుస్తకంలో, చరిత్రలో. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, కొండా సురేఖ, వీళ్ళు తెలిసిందే కదా. అంతమంది వైసీపీలో ఉన్నారు. మానుకోట ఘటన ఇదంతా. సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఈయన అరవీర భయంకరుడే. జూపల్లి కృష్ణారావు. సో ఇట్లా ఎటుబాయ్ అంజన్ కుమార్ యాదవ్ అడుగుతున్నాడు, మంత్రులను చూస్తే కడుపు మండుతోందని సికింద్రాబాద్ మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. క్యాబినెట్లో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వారు ఎవరూ లేరన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వారు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వ్యక్తులు పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు.
సోమవారం ప్రకటించిన టీపీసీసీ కమిటీ జాబితాలో కూడా పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించి అన్యాయం చేశారని పేర్కొన్నారు. మంగళవారం కవాడిగూడ డివిజన్ బండమైసమ్మ నగర్లో కమ్యూనిటీ హాల్లో జరిగిన ముషీరాబాద్ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యకర్తల సమావేశంలో అంజన్ కుమార్ మాట్లాడారు. గత ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారం చేసినా ముషీరాబాద్ ప్రజలు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చేది. నిత్యం ముషీరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని. నియోజకవర్గానికి రావాలంటే ఇబ్బందిగా ఉందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని ట్యాంక్ ఎక్కి నిరసన. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే చావడానికైనా సిద్ధమని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్లోని బీటీ నగర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేంత వరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు వాటర్ ట్యాంక్ ఎక్కుతున్నారు, సుదర్శన్ రెడ్డికి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఎక్కుతున్నారు, మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఎక్కుతున్నారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే ప్రేమ్ సాగర్ రావు సంబంధించిన వాటర్ ట్యాంక్ ఎక్కుతున్నారు. అంటే అంత పెద్ద ఎత్తున నిరసన అంటున్నాను నేను. మరి ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే గుంపు, ఒక ఎస్టీ ఎమ్మెల్యేలో ఎవరన్నా, ఎస్సీ ఎమ్మెల్యేలో, ఎస్టీ ఎమ్మెల్యేలో, బీసీ ఎమ్మెల్యేలో అరే మా వాటా ఎంత, మాకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, మరి మాకెందుకు రాలేదని ఇండివిజువల్కి కూడా ఒక్కరి సంబంధించిన వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తలేరే. మొత్తం వాళ్ళదే.